తెలంగాణలో మార్వడి గో బ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగిన దాడి ఘటనతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఒకప్పుడు ఆంధ్ర గో బ్యాక్ నినాదం వినిపించిన ఓయూలో ఇప్పుడు మార్వడి గో బ్యాక్ ఉద్యమం మొదలవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనపై ఓయూ జేఏసీలోని ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణలో కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని మార్వడీలపై ఈ వర్గం విమర్శలు గుప్పిస్తోంది. ఈ వివాదంపై ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా స్పందించాయి. బీజేపీ మార్వడీలకు మద్దతు నిలుస్తుంటే కాంగ్రెస్ అందరూ మనవాళ్లే అని అంటోంది. బీఆర్ఎస్ మాత్రం ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడి వారి ఉపాధిని కొల్లగొట్టొద్దని సూచించింది. ఓయూ జేఏసీ ఎంటర్ అవ్వడంతో ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. पचने के लिए बोलते जी तुम्हारे को మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు. ఏం చేయాలి చెప్పండి. ఎక్స్చేంజ్ లేవు సార్. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా, ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ మీద రిటర్న్ తీసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర లేదు. అరే తెలంగాణ సొమ్మునంత దోస్తివని తెలిసిందిరా, దోస్తివని తెలిసిందిరా, దోస్తివని తెలిసిందిరా. జీరో వ్యాపారముతో హీరో. తెలంగాణలో మార్వడి గో బ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగిన దాడి ఘటనతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఒకప్పుడు ఆంధ్ర గో బ్యాక్ నినాదం వినిపించిన ఓయూలో ఇప్పుడు మార్వడి గో బ్యాక్ ఉద్యమం మొదలవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనపై ఓయూ జేఏసీలోని ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణలో కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని మార్వడీలపై ఈ వర్గం విమర్శలు గుప్పిస్తోంది. ఈ వివాదంపై ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా స్పందించాయి. బీజేపీ మార్వడీలకు మద్దతు నిలుస్తుంటే కాంగ్రెస్ అందరూ మనవాళ్లే అని అంటోంది. బీఆర్ఎస్ మాత్రం ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడి వారి ఉపాధిని కొల్లగొట్టొద్దని సూచించింది. ఓయూ జేఏసీ ఎంటర్ అవడంతో ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మార్వడి గో బ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగిన దాడి ఘటనతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా మార్వాడీల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్వాడీలకు సంబంధించిన అంశం ఇటీవల ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఆధారంగా ఇప్పుడంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మోండా మార్కెట్, సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద పార్కింగ్ విషయంలో ఓ దళిత యువకుడిపై మార్వాడీలు దాడి చేశారు. దీంతో ఈ వ్యవహారం సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఆధారంగా ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే ఉద్యమం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమనగల్లో ఈ నెల 18 బంద్ కూడా పిలుపునిచ్చారు. అయితే అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఉద్యమాన్ని, అంటే బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ను ఆపివేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పొలిటికల్ టర్న్ నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి మార్వాడీలంతా మా వాళ్ళే, అంటే ఇక ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, అదేవిధంగా
రాజాసింగ్ ఇద్దరు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓట్ల రాజకీయం కోసం ఇదంతా వాళ్ళు మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతా మన వాళ్ళే, ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, ఏదైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉందో దీన్ని సరికాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఒక నేత అంటే పిడమర్తి రవి ఓయూ ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం మార్వాడీలకు సంబంధించి మరొక షాప్, కొత్తగా ఒక షాప్ కూడా పెట్టే అవకాశం ఇవ్వమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ఇట్లా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక వ్యాఖ్య అయితే వినిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఎవరైతే వృత్తి అంటే కుల వృత్తులు కానీ అదేవిధంగా వ్యాపారం చేసుకునేవారు వాళ్ళంతా కూడా ఈ మార్వాడీల వ్యాపారం వల్ల దోపిడీకి గురవుతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది. ఇలా ఉపాధి లేకుండా పోతే ఇక్కడ వారంతా ఎటుపోవాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకుంటే మార్వాడీలకు సంబంధించి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఓఈజేఏసీ కూడా దీంట్లోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఓఈజేఏసీకి సంబంధించిన నేతలు అంటే ఓఈజేఏసీలోని ఒక వర్గం నేతలు దీనికి సంబంధించి ఈ నెల 22 బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మార్వాడీలకు సంబంధించి పార్కింగ్ విషయంలో గొడవ జరిగి దళిత యువకుడిపై దాడి జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ కూడా వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. కానీ క్రమక్రమంగా అన్ని రంగాల్లో వాళ్ళు విస్తరించుకుంటూ పోతూ ఇక్కడ కుల వృత్తులను కానీ అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తుల ఉపాధిని కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా తాము ఉద్యమం చేపడుతున్నామని చెప్పి ఉద్యమంలో భాగంగా ఈ నెల 22న బంద్కు పిలుపునిచ్చామని చెప్పి బంద్కు అన్ని వర్గాలు సహకరించాలంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఓయూజేఏసీలోని తిరుపతి రెడ్డి ఎవరైతే కొత్తపల్లి తిరుపతి ఉన్నారో ఆయన దీనికి సంబంధించి ఒక పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు ఈ ఉద్యమం అంటే ఇప్పటివరకు పొలిటికల్ వ్యాఖ్యలతో సరిపోయిన ఉద్యమం కాస్త ఓయూకు పాకడంతో ఓయూ నుంచి ఈ ఉద్యమం మరి ఇంకా ఏ విధంగా దారితీస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు మార్వాడీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉందని. ఎందుకంటే ఇక్కడ మార్వాడీలు పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ నగరంలో కానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మార్వాడీలు విస్తరించుకుంటూ పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది వారికి మద్దతు పలికిస్తే మరికొంతమంది ఇక్కడ తెలంగాణ బిడ్డలకు ఉపాధి కోల్పోతున్నారంటూ కూడా దానికి వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది రాష్ట్రం అంతటా కూడా విస్తరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు కూడా దీంట్లోకి ఎంటర్ అయిన నేపథ్యంలో ఈ నెల 22న బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్ ఏ విధంగా పోతుంది, ఒకవేళ బంద్ గినక జరిగితే మాత్రం ఈ ప్రభావం హైదరాబాద్పై ఎక్కువగా పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అంటే హైదరాబాద్లో జరిగే వ్యాపారంలో 80% మార్వాడీలదే ఉంటుంది. బిజినెస్ అంతా కూడా వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు చేస్తున్న బిజినెస్ అంటే బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్ళ వ్యాపారాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా దారితీస్తుంది, అది పొలిటికల్కి సంబంధించి ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉందనుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. దీన్ని పొలిటికల్ ఎజెండాగా మార్చుకొని కొన్ని రాజకీయ పార్టీలు దీనిపై కొంత చాప కింద నీరులా దీన్ని విస్తరించుకుంటూ పోతున్న పరిస్థితి. దీంతో ఒక్కొక్క రంగం అంటే మొన్నటి వరకు వ్యాపారస్తులే ఉన్నారు, ఇప్పుడు ఓయూజేఏసీ ఎంటర్ అయింది. తర్వాత ఇంకా ఎవరు ఎంటర్ అవుతారో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. భక్త రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్. మన తెలంగాణ రాష్ట్రంలో కొండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓయూజేఎస్గా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక సాయి కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెల్లర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. ఇందులో దోపిడీ చేస్తున్నారని తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇది ఇప్పుడు దీని మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. తెలంగాణలో కీలక భూమిక మార్వాడీలు బోధిస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మార్వాడి షాపులలో నాణ్యత లేని సరుకులను అమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి షాప్ యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం
అంటే దురదృష్టకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం, పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో జీఎస్టీ బిల్లు ఒరిజినల్ బిల్లు ఇచ్చేంత వరకు భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో